నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రేడ్ 3 క్లాస్ 3 వాళ్ళకి నేషనల్ అచీవ్మెంట్ సర్వే వాళ్ళు ఎగ్జామ్ పెడతానంటున్నారు. డిసెంబర్ 4వ తారీఖున బహుశా ఎగ్జామ్ ఉండొచ్చు. దానికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ చేసాము. ఇది మరొక పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ని ఇప్పుడు చేద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మ్యాథమెటిక్స్ ఫస్ట్ క్వశ్చన్, 9 + 9 + 9 + 9 = 9 × -9. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చి ఏమవుతుంది? సి. ఈ సి అంటే 5 పెట్టాలి. మనకు అది ఎలా వస్తుంది? 4 9 = 36 = 9 × 5 45 అవుతుంది. 45 - 9 = 36. 36 = 36. కాబట్టి ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద అవర్ హ్యాండ్ ఆఫ్ ప్రతీక్స్ క్లాక్ హ్యాస్ ఫాలెన్ ఆఫ్. ఓన్లీ ద మినిట్ హ్యాండ్ ఈజ్ వర్కింగ్. దిస్ ఈజ్ వాట్ ద క్లాక్ ఈజ్ షోయింగ్. ఇక్కడ క్లాక్ ఇచ్చాడు కదా, దాంట్లో అవర్ హ్యాండ్ అంటే గంటల ముళ్ళు పడిపోయిందంట. ఓన్లీ నిమిషాల ముళ్ళే ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ చూపించిన క్లాక్లో టైం ఎంత అయింది అని అడుగుతున్నారు. వాట్ టైం కుడ్ ఇట్ బీ? ఇప్పుడు టైం ఎంత అయింది అని అంటున్నారు. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 9:30, ఆప్షన్ డి 12. మనకి ఆప్షన్ ఏ 1 అయితే ఇక్కడ చూపించిన ముళ్ళులు 2 పైకి ఉండాలి. ఆప్షన్ బి 6 అయితే ఒక ముళ్ళు పైకి ఒక ముళ్ళు కిందకి ఉండాలి. కానీ మనకి ఇక్కడ పెద్ద ముళ్ళు కిందకు ఉంది. ఆప్షన్ సి 9:30 అంటే మనకి గంటల ముళ్ళు పడిపోయింది అన్నారు కాబట్టి మనకి ఆప్షన్ సి 9:30 కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ డి 12 అన్నారు. 12 2 ముళ్ళు పైకి ఉండాలి, కానీ ఇక్కడ ఒక ముళ్ళు కింద ఉంది కాబట్టి మనకి ఆప్షన్ సి 9:30 కరెక్ట్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఒక ఎంటీ బాక్స్ ఇచ్చారు. ఏ నెంబర్లోంచి -52 చేస్తే 45 వస్తుంది అని ఇక్కడ అడిగారు. మనకి కింద ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఆ ఆప్షన్లోంచి 97లోంచి మనం 52 మైనస్ చేస్తే 45 వస్తుంది. కాబట్టి ఆన్సర్ డి. ఫోర్త్ క్వశ్చన్, దేర్ ఆర్ 25 స్టూడెంట్స్ ఇన్ Mrs. Madhu's class. She keeps weekly records of absent students in her class. The list for a certain week looks like this. కింద ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఆ వీక్లో మొత్తం ఆబ్సెంట్ అయిన వాళ్ళ లిస్ట్ ఇచ్చారు. ఆన్ విచ్ డే ఆఫ్ ద వీక్ వాజ్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రజెంట్ ద లీస్ట్. మనకి ఇక్కడ ఏమడుగుతున్నారు? అతి తక్కువ ప్రజెంట్ అయిన రోజు ఏది అని అడిగారు. అతి తక్కువ రోజు ప్రజెంట్ అయిన రోజు ఏమవుతుంది? సాటర్డే అవుతుంది. ఆప్షన్ డి సాటర్డే అవుతుంది. ఎందుకంటే మిగిలిన అన్ని రోజులు ఆబ్సెంట్లు తక్కువ ఉన్నాయి. సాటర్డే మాత్రం ఆబ్సెంట్లు 5 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఆప్షన్ డి సాటర్డే ఈజ్ కరెక్ట్. ఫిఫ్త్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్ షోన్ బిలో. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు కదా, ఆ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అన్నారు. ఇక్కడ మనకి ఈ ఫిగర్లో 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. 1 2 3 మొత్తం 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సిక్స్త్ క్వశ్చన్, మనకి ఏ నెంబర్తో 4 డివిజన్ చేస్తే 32 వస్తుంది అని అన్నారు. ఏ నెంబర్తో డివిజన్ చేస్తే 32 వస్తుంది? 8తో డివిజన్ చేస్తే 8 4 = 32. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సెవెంత్ క్వశ్చన్, వాట్ టైమ్ టు ద క్లాక్ బిలో షోయింగ్. ఇక్కడ క్లాక్లో టైం ఇచ్చారు కదా, అది ఎంత చూపిస్తుంది అన్నారు. 4:45. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఎయిత్ క్వశ్చన్, 807 + -957. వాట్ నెంబర్ షుడ్ కమ్ ఇన్ ద బ్లాంక్ టు మేక్ ద అబౌవ్ నెంబర్ సెంటెన్స్ ట్రూ. ఇక్కడ ఏ నెంబర్ వస్తుందని అడిగారు. 957లోంచి 807 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 150. ఆప్షన్ సి వస్తుంది. నైన్త్ క్వశ్చన్, షోన్ హియర్ ఆర్ ద టోటల్ పాయింట్స్ ఆఫ్ 4 గ్రూప్స్ ఇన్ క్లాస్ క్విజ్. ఒక క్లాస్లో క్విజ్ కండక్ట్ చేశారు. 4 గ్రూపులు పార్టిసిపేట్ చేసాయి. ఆ 4 గ్రూపులకి వచ్చిన పాయింట్స్ ఇక్కడ ఇచ్చారు.
క్వశ్చన్ అడుగుతున్నారు. విచ్ గ్రూప్ స్టూడ్ సెకండ్ ఇన్ ద క్విజ్? ఏ గ్రూప్కి సెకండ్ ప్రైజ్ వచ్చింది అని అడుగుతున్నారు. ఏ గ్రూప్ వచ్చింది? ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? గ్రూప్ 2కి 40 పాయింట్స్ వచ్చింది. సెకండ్ ప్రైజ్ గ్రూప్ 3కి 35 పాయింట్స్ వచ్చింది. కాబట్టి సెకండ్ ప్రైజ్ ఎవరు? గ్రూప్ 3. గ్రూప్ 3 ఎక్కడ ఉంది? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఫిగర్ ఈజ్ మేడ్ అప్ ఓన్లీ ట్రయాంగిల్స్ అండ్ స్క్వేర్స్? ట్రయాంగిల్స్ స్క్వేర్స్ యూజ్ చేసి తయారు చేసిన ఫిగర్ ఏది అని అన్నారు. ఇక్కడ ఏ ఫిగర్ ఏ ఉంటుంది? ఆప్షన్ బి. బిలో ట్రయాంగిల్స్ అలాగే స్క్వేర్స్ మాత్రం ఉపయోగించి ఫిగర్స్ తయారు చేశారు. 11th క్వశ్చన్. 4 ones plus 20 tens plus 30 ఈజ్ ఎంత అని అన్నారు. 4 ones అంటే 4 ప్లస్ 20 tens అంటే 200 ప్లస్ 30 3 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 234. కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ 12th క్వశ్చన్. విచ్ ఆఫ్ దీస్ నెంబర్ సెంటెన్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద పిక్చర్? ఇక్కడ 2 పిక్చర్స్ ఇచ్చారు కదా, ఆ 2 పిక్చర్స్లో ఒక పిక్చర్లో 6 డాట్స్ ఉన్నాయి, ఒక పిక్చర్లో 6 డాట్స్ ఉన్నాయి, మొత్తం 12 డాట్స్ అవుతుంది. అందులో కింద ఆప్షన్స్ ఇచ్చారు, అందులో ఏంటి కరెక్ట్ అని అన్నారు. ఏది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు చెప్పండి? 6 + 6 12. 12 ఇక్కడ ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి? 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 6. కాబట్టి ఆప్షన్ సి. 12/2 ఈజ్ ఈక్వల్ టు 6. 13. 3 ants crawled from point P to point Q on a board by different paths. ఇక్కడ 3 యాంట్లు ఉన్నాయంట. ఆ 3 యాంట్లు ఒక బోర్డు మీద డిఫరెంట్ దారిలో వెళ్ళాయట. అయితే ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగారు? విచ్ యాంట్స్ పాత్ వాజ్ ద షార్టెస్ట్? ఏ యాంట్ అతి తక్కువ దూరం తీసుకుంది వెళ్ళడానికి, క్యూదికి చేరడానికి ఎంత తక్కువ దూరం తీసుకుంది అన్నాడు. మనకి ఏమవుతుంది? ఇక్కడ పెరిమీటర్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ యాంటు అలాగే సెకండ్ యాంటు థర్డ్ యాంటు 3 కూడా ఈక్వల్గా వెళ్ళాయి. 6 బాక్సుల ద్వారా వెళ్ళాయి. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఆల్ ద పాత్స్ వర్ ఈక్వల్ లాంగ్. నెక్స్ట్. హౌ మచ్ లాంగర్ దెన్ ద ఎరేజర్ ఈజ్ ద ఐరన్ నెయిల్ ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో? ఇక్కడ ఎరేజర్ ఐరన్ స్కేల్కి ఈక్వల్గా పెట్టారు. నెయిల్ ఎరేజర్ కంటే ఎంత పొడుగు ఉంది అని అడిగారు. ఇక్కడ ఎంత పొడుగు ఉంది? నెయిల్ వచ్చి 4 సెంటీమీటర్స్, ఎరేజర్ వచ్చి 3 సెంటీమీటర్స్. 4 - 3 1 సెంటీమీటర్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. Shreya has just opened a box containing 40 chocolates and he has taken more than 10 chocolates them. శ్రేయ ఇక్కడ ఒక చాక్లెట్ బాక్స్ ఓపెన్ చేసిందంట. దాంట్లో 40 చాక్లెట్స్ ఉన్నాయంట లోపల. తను ఆ 40 చాక్లెట్స్ 10 కంటే ఎక్కువ తీసుకుందంట. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ దీస్ కుడ్ బీ ద నంబర్ ఆఫ్ చాక్లెట్స్ లెఫ్ట్ ఇన్ ద బాక్స్? అయితే బాక్స్లో ఎన్ని మిగిలాయి? 40 చాక్లెట్లో ఎన్ని తీసుకుంది? 10 కంటే ఎక్కువ తీసుకుంది. ఇంకెన్ని ఉన్నాయి అన్నారు. రిమైనింగ్ ఉన్న చాక్లెట్స్ ఎన్ని అన్నారు. మనకు ఆప్షన్ ఏమవుతుంది చూడండి? ఆప్షన్ ఏ 27 అవుతుంది. ఎందుకంటే ఆప్షన్ బిలో 30 ఇచ్చారు. 30 కాదు, ఎందుకంటే మోర్ దెన్ 10 కాబట్టి 30 కాదు. 33 కూడా కాదు. 40 ఎందుకంటే ఎక్కువే తీస్తారు కాబట్టి ఉన్నాయే 40 కాబట్టి ఆప్షన్ డి కూడా కాదు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 27. ఇక్కడ ఇంగ్లీష్ పాసేజ్ ఇచ్చాడు. ఏ మ్యాన్ హ్యాడ్ ఏ డాగ్. హీ లైక్డ్ ఏ వెరీ మచ్. హీ ప్యాటెడ్ ఇట్స్ హెడ్ అండ్ టాక్డ్ టు ఇట్. ద డాంకీ సా ద మ్యాన్ అండ్ ద డాగ్. ఇట్ ఫెల్ట్ బ్యాడ్ దట్ ద మ్యాన్ డిడ్ నాట్ టాక్ టు ఇట్. ఇట్ థాట్ ఇఫ్ ఐ డూ వాట్ ద డాగ్ డస్ హీ మే మేక్ ఏ పెట్ ఆఫ్ మీ. సో ఇట్ ran into the room and brayed loudly. It wagged its tail and broke a window. The master beat the donkey, drove it back to the field. I only did what the dog does, said the donkey. And they beat me with sticks. It was not fair. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి డాగు అలాగే డాంకీ 2 ఉన్నాయి. అతనికి డాగ్ అంటే చాలా ఇష్టము. ఆ డాగ్ అంటే
అతనికి ఎంతో ఇష్టము. ఆ డాగ్ యొక్క తలని నిమురుతూ డాగ్తో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. డాంకీ చూస్తుంది, చూసి బాధపడుతుంది. అయ్యో నన్ను ఎప్పుడు ఇలా చూడడు, ఆ కుక్క ఏం చేస్తుందో నేను కూడా అదే చేస్తాను, అలా చేస్తేనైనా నన్ను డాగ్తో సమానంగా చూస్తాడు అని అనుకుంటుంది. అది ఒకేసారి పరిగెట్టుకుని వెళ్ళి ఒక రూమ్లోకి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళి గట్టిగా అరుస్తుంది. గట్టిగా అరిస్తే దాని తోక కిటికీలోంచి బయటకెట్టి చూస్తుంది. చూసినప్పుడు ఆ మ్యాన్ ఏం చేస్తాడో దాన్ని తీసుకొచ్చి కొట్టి ఫీల్డ్లోకి పంపించేస్తాడు. అప్పుడు డాంకీ అనుకుంటుంది, అయ్యో నేను కుక్కలాగే చేశాను, అయినా నన్ను ఇలా చేసాడు, నేను ఏంటంటే ఇష్టపడలేదు అని బాధపడుతుంది. ఇది కరెక్ట్ కాదు అనుకుంటుంది. ఇది స్టోరీ. దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. వాట్ డిడ్ ద డాంకీ బ్రేక్? ఏం బ్రేక్ చేసింది? ఆప్షన్ సి, విండో బ్రేక్ చేసింది. సెకండ్ క్వశ్చన్, చూస్ ద ట్రూ స్టేట్మెంట్. ఇక్కడ ట్రూ స్టేట్మెంట్ ఏదనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ద డాంకీ లైక్డ్ ద డాగ్, ద మ్యాన్ లైక్డ్ ద డాగ్, ద మ్యాన్ లైక్డ్ ద డాంకీ, ద డాగ్ లైక్డ్ ద డాంకీ. ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ బి, ద మ్యాన్ లైక్డ్ ద డాగ్. థర్డ్ క్వశ్చన్, వేర్ వాజ్ ద డాంకీ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ? మనకి ఇక్కడ డాంకీ ఎక్కడ ఉంది స్టోరీ స్టార్టింగ్లో? ఇన్ ద హౌస్, ఇన్ ఏ రూము, ఇన్ ద ఫీల్డ్, ఇన్ ఏ గార్డెన్. ఎక్కడుంది డాంకీ? ఆప్షన్ సి, ఇన్ ద ఫీల్డ్లో ఉంది. ఫోర్త్ క్వశ్చన్, హౌ డిడ్ ద డాంకీ ఫీల్ ఇన్ ద ఎండ్? చివరికి డాంకీ ఎలా ఫీల్ అయింది? సాడ్గానా, హ్యాపీగానా, ప్రౌడ్గానా, యాంగ్రీగానా? సాడ్. ఆప్షన్ ఏ, చాలా బాధగా ఫీల్ అయ్యింది. నెక్స్ట్ సెకండ్ పాసేజ్, ద ఫూల్ ఆఫ్ ద ఇయర్ గేమ్ వాజ్ held every year by the king and the prize was 500 gold coins. Raman won it every year. One year, some people did not want him to win. They locked him in a room, so he came late for the game. The king was going to choose the winner. The king asked Raman why he was late. Raman told the king he needed 100 gold coins and had been trying to get it. If you had participated in the game, you would have got more, said king. You are the greatest fool I have ever seen. That means I won the contest, said Raman. The king laughed and chose Raman as the winner. ప్రతి సంవత్సరం ఫూల్ ఆఫ్ ద ఇయర్ అనే గేమ్ని ఒక రాజ్యంలో కండక్ట్ చేస్తారట రాజుగారు. దానికి ప్రైజ్గా 500 గోల్డ్ కాయిన్స్ ఇస్తారట. దాన్ని ఎప్పుడు రామనే విన్ అవుతాడంట ఎవ్రీ ఇయర్. ఈ సంవత్సరం కండక్ట్ చేస్తున్నారట. ఇప్పుడు కండక్ట్ చేస్తుంటే కొంతమంది జెల్సీగా ఫీల్ అయ్యి రామన్ని ఒక రూమ్లో పెట్టి లాక్ చేసేస్తారట. చేసేస్తే అప్పుడు రామన్ గేమ్లో పార్టిసిపేట్ చేయలేకపోతాడు. లాస్ట్లో గేమ్ అంతా అయిపోయిన తర్వాత వస్తాడు. రాజుగారు విన్నర్ని అనౌన్స్ చేద్దామని అనుకుంటారు. ఈ లోపల రామన్ వస్తాడు. రామన్ చూసి రాజుగారు అడుగుతారు, ఎందుకు నువ్వు లేట్గా వచ్చేవు అని. నాకు తెలివిగా సమాధానం చెప్తాడనమాట ఈ రామను. నాకు 100 గోల్డ్ కాయిన్లు కావాలి, అందుకే దానివల్ల లేట్ అయ్యింది అంటే అప్పుడు రాజుగారు అంటారంటే, నువ్వు ఎలాగో పార్టిసిపేట్ చేస్తే 500 గోల్డ్ కాయిన్స్ వస్తాయి కదా, మరి ఎందుకు నువ్వు లేట్గా వచ్చేవు అని అంటున్నావు. నాకు అవసరం ఉండి నేను లేట్గా వచ్చాను, 500 గోల్డ్ కాయిన్స్ కావాలని అని తెలివిగా సమాధానం చెప్పేసరికి రాజుగారు అంటారు, నీకంటే ఫూల్ అయిన వాళ్ళు ఎవరో లేరు, నువ్వే విన్నరు అని అనౌన్స్ చేస్తారనమాట. ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతాను. వై డిడ్ రామన్ రీచ్ లేట్ ఫర్ ద గేమ్? ఎందుకు రామన్ లేట్గా వచ్చాడు? ఆన్సర్ ఏంటి చెప్పండి. ఆప్షన్ సి, హీ వాజ్ లాక్డ్ ఇన్ హిస్ హౌస్. సిక్స్త్ క్వశ్చన్, హూ వన్ ద కంటెస్ట్ ఎవ్రీ ఇయర్? ఆప్షన్ ఏమవుతుంది? ఏ, రామన్. క్వశ్చన్ నెంబర్ 7, హౌ డిడ్ రామన్ విన్ ద ప్రైజ్? రామన్ ప్రైజ్ ఎలా విన్ అయ్యాడు? ఆప్షన్ డి, బై సేయింగ్ సంథింగ్ ఫూలిష్గా సమాధానం చెప్పడం వల్ల తను కంటెస్ట్ విన్ అయ్యాడు. ఎయిత్ క్వశ్చన్, చూస్ ద ఆప్షన్ దట్ కంప్లీట్స్ ద సెంటెన్స్ కరెక్ట్లీ. ద కంటెస్ట్ వాజ్ హెల్డ్ ఆన్ ఎవ్రీ ఇయర్. ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ సి, ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ 9th క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ హ్యాపెండ్
లాస్ట్ చివరికి ఏం జరిగింది? ఆప్షన్ ఏమవుతుంది? ఏ, ద కంటెస్ట్ వాజ్ అనౌన్స్డ్. 10th క్వశ్చన్, వై డిడ్ రామన్ క్లైమ్ హీ నీడెడ్ 100 gold coins? ఆప్షన్ ఏ, టు విన్ ద కింగ్స్ ఫేవర్. 11th క్వశ్చన్, వై వాజ్ రామన్ లేట్? ఆప్షన్ ఏమవుతుంది చెప్పండి? డి, హీ వాజ్ లాక్డ్ హిజ్ రూమ్ బై సమ్ జెలిషియస్ పీపుల్. కొంతమంది రూమ్లో లాక్ చేసి ఉంచేయడం వల్ల తను రావడానికి లేట్ అయ్యింది. నెక్స్ట్, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ క్రో అండ్ ఎ ఫాక్స్. ద క్రో గాట్ ఎ పీస్ ఆఫ్ కేక్. ద ఫాక్స్ సా ద పీస్ ఆఫ్ కేక్ అండ్ బికేమ్ హంగ్రీ. ద ఫాక్స్ వాంటెడ్ టు గెట్ ద కేక్ ఫ్రమ్ ద క్రో. He started praising the crow. You can sing so well. Please sing a song. The crow was happy to hear this and started singing a song. As soon as the crow started singing a song, the piece of cake fell from its beak. అనగనగా ఒక కాకి అలాగే నక్క ఉన్నాయట. అవి రెండు ఫ్రెండ్స్ అంట. కాకి ఒక కేకు ముక్క దొరికిందంట. అది కేక్ ముక్క దొరికితే దాన్ని నోట్లో పట్టుకుందంట. దాన్ని ఎవరు చూశారు? ఫాక్స్ చూసిందంట, నక్క చూసిందంట. దానికి చాలా ఆకలిగా ఉందంట. దానికి కేక్ తినాలనిపించిందంట. ఎలా అయినా కేక్ లాక్కోవాలనుకుంటుంది. ఒక ఆలోచన చేసి, కాకి నువ్వు చాలా బాగా పాడతావు, నా కోసం ఒక పాట పాడవా అని పొగుడుతుందట. పొగిడితే కాకి మై మర్చిపోయి, అమ్మ నేను అంత బాగా పాడతానా అని అనుకొని ఆ కాకి పాడడం మొదలుపెట్టిందంట. మొదలు పెడితే నోరు తెరవగానే కేక్ ముక్క కింద పడిపోయిందంట. కింద పడిపోతే అప్పుడు వెంటనే ఫాక్స్ ఏం చేసింది? గబుక్కొని వెళ్ళి ఆ కేక్ ముక్కని తీసుకొని తినేసిందంట. అందుకే ఎప్పుడు పొగడతలకు అనేది పడిపోకూడదు. ఫస్ట్ క్వశ్చన్, ద ఫాక్స్ టుక్ ద కేక్ అండ్ వెంట్ అవే. వాట్ డిడ్ ద ఫాక్స్ వాంట్? ఫాక్స్ ఏం కావాలనుకుంది? ఆప్షన్ ఏమవుతుంది? బి, టు ఈట్ ద పీస్ ఆఫ్ కేక్. 13th క్వశ్చన్, వాట్ హ్యాపెండ్ యాజ్ సూన్ యాజ్ ద క్రో స్టార్టెడ్ సింగింగ్. పాడడం మొదలెట్టగానే ఏం జరిగింది? ఆప్షన్ బి, ద కేక్ ఫెల్ ఫ్రమ్ ద క్రోస్ బీక్. కాకి నోట్లోంచి కేక్ మొక్క కింద పడిపోయింది. 14th క్వశ్చన్, వై డిడ్ ద ఫాక్స్ ఆస్క్ ద క్రో టు సింగ్. నక్క కాకిని ఎందుకు పాడమంది? ఆప్షన్ సి, ద ఫాక్స్ వాంటెడ్ టు క్రో డ్రాప్ ద కేక్. ద ఫాక్స్ ఆ కేక్ తినాలనుకుంది. కాకి విడవగానే తీసుకొని తినేద్దామని ప్లాన్ వేసింది. 15th క్వశ్చన్, వాట్ డూ వీ లర్న్ ఫ్రమ్ ద అబౌవ్ స్టోరీ. ఈ స్టోరీ నుంచి మీరు నేర్చుకున్నారు. ఆప్షన్ ఏ, బీ కేర్ఫుల్ ఆఫ్ ఫాల్స్ ప్రైజ్. ఎవరైనా అతిగా పొడితే మనం పడిపోకూడదు. ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఫస్ట్ క్వశ్చన్, తాన్యా కుడ్ సీ హర్ ఓన్ ఫేస్ వెన్ షీ లుక్డ్ అట్ అన్ ఆబ్జెక్ట్. తాన్యా అంట తన ఫేస్ని ఒక ఆబ్జెక్ట్లో చూసుకుందంట. విచ్ ఆఫ్ దీస్ కుడ్ ద ఆబ్జెక్ట్ బి. ఆ ఆబ్జెక్ట్ ఏమై ఉంటుంది? బ్రిక్ వాలు, బ్లాక్ బోర్డు, వైట్ పేపర్ షీటు, స్టెయిన్లెస్ స్టీల్ ప్లేటు. మనం దేంట్లో చూసుకుంటే మన మొహం మనకు కనబడుతుంది? ఆప్షన్ డి, స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్. సెకండ్ క్వశ్చన్, సమ్ కిచెన్ టూల్స్ ఆర్ షోన్ బిలో. ఇక్కడ కొన్ని గరిటెలు ఇచ్చారు. విచ్ ఆఫ్ దెమ్ ఇన్ ద బెస్ట్ ఫర్ సర్వింగ్ సూప్ ఫ్రమ్ ఎ పాట్. మనం సూప్ సర్వ్ చేయడానికి ఇంది గరిటెలో ఏం వాడతాం? ఆప్షన్ డి, ఇవన్నిటికి రెండాటికి కన్నాలు ఉన్నాయి. ఒకటేమో మనం అట్లు వేసుకునేది, దాంతో సూప్ తీయలేము, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 3, వెన్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ ఆన్ టు ఏ కాంక్రీట్ ఫ్లోర్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ లైక్లీ టు మేక్ ఏ సౌండ్ ఫర్ ద లాంగెస్ట్ టైం. పై నుంచి మనము కాంక్రీట్ ఫ్లోర్ మీద కింద ఇచ్చిన ఆబ్జెక్ట్లో పడేస్తే అది ఎక్కువ టైం సౌండ్ వచ్చేది ఏది? బ్రిక్, ఇటుక, కాయినా, నోట్బుక్కా, బాల్ ఆఫ్ ఊలా, కాయిన్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఫోర్త్ క్వశ్చన్, మాయా సా ఏ బిగ్ బనియన్ ట్రీ నియర్ హెర్ స్కూల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ షీ హ్యావ్ అబ్జర్వ్డ్ అబౌట్ ద ట్రీ. మాయా వాళ్ళ స్కూల్ దగ్గర బనియన్ ట్రీని చూసిందంట. తను ఏం అబ్జర్వ్ చేసింది అంటున్నాడు. ఆప్షన్ ఏమవుతుంది? సి, రూట్స్ హ్యాంగింగ్ ఫ్రమ్ ద బ్రాంచెస్. ఆ బనియన్ ట్రీ నుంచి రూట్స్ అనేవి ఎలా వచ్చాయి అనేది, ఓడలు ఎలా ఉన్నాయనేది అబ్జర్వ్ చేసింది. నెక్స్ట్ 5th,
రుబీనా మేడ్ దిస్ స్టేట్మెంట్ అబౌట్ యానిమల్స్. రుబీనా యానిమల్స్ గురించి కింద స్టేట్మెంట్ చెప్పింది. ఆల్ యానిమల్స్ దట్ ఈట్ అదర్ యానిమల్స్ హ్యావ్ షార్ప్ టీత్. విచ్ ఆఫ్ దీస్ యానిమల్స్ ప్రూవ్స్ దట్ రుబీనా స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇక్కడ ఇచ్చిన కొన్ని యానిమల్స్ ఇచ్చారు కదా, అవి షార్ప్ టీత్ని కలిగి ఉన్నాయా అని అడిగాడు. షార్ప్ టీత్ లేని దేనికి? ఆప్షన్ డి, హనీబీకి షార్ప్ టీత్స్ అనేవి ఉండవు. There are 4 blocks of the same size and shape made of iron, glass, wood and a sponge. Each one is covered in newspaper. How can Harish find out which block is made of sponge without removing the newspaper covering? 4 షేప్స్ ఇచ్చాడు. సైజు షేప్స్ కలిపినవి. గ్లాస్తో చేసింది, వుడ్తో తయారు చేసింది, స్పాంజ్తో చేసింది, ఐరన్తో చేసింది. దాన్ని న్యూస్ పేపర్తో కవర్ చేశారనమాట. న్యూస్ పేపర్లో కట్టేశారు. అయితే హరీష్ అందులో స్పాంజ్తో చేసింది ఏదని ఎలా చెప్తాడు? దాన్ని ముట్టుకొని చెప్తాడా, చూసి చెప్తాడా, స్మెల్ చేసి చెప్తాడా, విని చెప్తాడా లోపల స్పాంజ్ ఉన్నదని? ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ, బై ప్రెస్సింగ్ ఈచ్ బ్లాక్. ఒక్కొక్క దాన్ని పట్టుకోవడం వల్ల అది మెత్తగా ఉంటే అది మనకి స్పాంజ్తో తయారు చేశారని తెలుస్తుంది. 7th క్వశ్చన్. 4 గణేష్ ఐడియల్స్ వర్ టేకెన్ ఫర్ విసర్జన్ ఇమ్మర్సింగ్ ఇన్ వాటర్. ద ఫస్ట్ వన్ వాజ్ మేడ్ ఆఫ్ వుడ్, ద సెకండ్ వన్ స్టోన్, ద థర్డ్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ద 4th ఆఫ్ మడ్. విచ్ ఆఫ్ దెమ్ విల్ మిక్స్ టు వాటర్. ఇక్కడ 4 గణేష్ విగ్రహాలు తయారు చేశారట. ఒకటి మనకి స్టోన్తోని, వుడ్తోని, అలాగే ప్లాస్టిక్తోని, మట్టితో తయారు చేశారట. ఇందులో ఏది వాటర్లో కలిసిపోతుంది అని అడిగాడు. ఏది కలుస్తుంది? ఆప్షన్ డి, మట్టితో చేసింది, ద మడ్ వన్. 8th క్వశ్చన్. హియర్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ లివింగ్ థింగ్స్. గ్రాసు, లోటస్ ప్లాంట్, గోటు, యాంటు, ఫ్రాగు, స్పారో. విచ్ ఆఫ్ దెమ్ నీడ్ ఫుడ్ టు లివ్. ఇక్కడ పైన కొన్ని ఇచ్చారు కదా, వాటికి వేటికి జీవించడానికి ఫుడ్ కావాలి అని అన్నాడు. అన్నిటికి జీవించడానికి ఫుడ్ అనేది కావాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటుంది ఫుడ్ని. కాబట్టి ఆప్షన్ డి, ఆల్ ద అబౌవ్ నీడ్ ఫుడ్ టు లీవ్. 9th క్వశ్చన్. ఓమర్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ఎ కార్ విత్ క్లోజ్డ్ విండోస్. దిస్ ఈజ్ వాట్ హీ సీస్ ఫ్రమ్ ద విండో. ఇక్కడ ఒక కార్లో ఓమర్ వెళ్తున్నాడు రోడ్డు మీద. అయితే తను విండో క్లోజ్ చేస్తున్నాడు. క్లోజ్ చేస్తున్నప్పుడు తనకి విండో నుంచి ఏం కనబడుతుంది? విచ్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్ షోన్ హిమ్ దట్ దేర్ ఈజ్ ఎ విండ్ బ్లోయింగ్ అవుట్ సైడ్. గాలి వేస్తుందంట. అది తనకి ఎలా తెలుస్తుంది? ఎలక్ట్రిక్ పోల్స్ ద్వారానా, ఫ్లయింగ్ బర్డ్స్ ద్వారానా, రోడ్ సైన్ ద్వారానా, ట్రీ టాప్స్ ద్వారానా? ట్రీ టాప్స్. అక్కడ చెట్లు ఊగడం వల్ల గాలి వేస్తుందని తెలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 10. Mangesh put 3 different types of stickers on the pictures of different animals. 3 స్టిక్కర్స్ 3 డిఫరెంట్ యానిమల్స్ తయారు చేశారట. స్టిక్కర్ 1 యానిమల్స్ దట్ ఫ్లై, యానిమల్స్ ఎగురుతున్న స్టిక్కరు. స్టిక్కర్ 2 యానిమల్స్ దట్ ఈట్ గ్రెయిన్స్, యానిమల్స్ గ్రెయిన్స్ తింటున్నవి. స్టిక్కర్ 3 యానిమల్స్ దట్ హ్యావ్ బోన్స్ ఇన్సైడ్ దేర్ బాడీ, బోన్స్ ఉన్న యానిమల్స్ స్టిక్కర్ తయారు చేసాడ. హీ పుట్ ఆల్ 3 స్టిక్కర్స్ ఆన్ ద పిక్చర్ ఆఫ్ 1 యానిమల్. విచ్ యానిమల్ కుడ్ దట్ బీ. ఆ 3 స్టిక్కర్ని కలిపి ఒక స్టిక్కర్గా తయారు చేసాడట. అయితే ఆ యానిమల్ ఏమవుతుంది? బి. బి మనకి ఏం తింటుంది? హనీ తాగుతుంది. ఈగిల్ ఏం తింటుంది? చనిపోయిన ఆటలు తింటుంది. మస్కిటో అయితే మన రక్తాన్ని పీల్చేస్తుంది. పీజియన్స్ ఏం తింటాయి? గ్రెయిన్స్ని, అంటే గింజలు తింటాయి. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. లుక్ ఎట్ ద సింబల్ షోన్ హియర్. ఈ సింబల్ దేని తెలియజేస్తుంది అన్నారు. అట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ దిస్ సింబల్ మోస్ట్ లైక్లీ టు బి ఫౌండ్. ఎక్కడ ఈ సింబల్ ఉంటుంది? బస్ స్టాప్లోనా, ఫైర్ స్టేషన్లోనా, పెట్రోల్ పంప్లోనా, స్విమ్మింగ్ పూల్లోనా? అది ఆ సింబల్ ఏం సంబంధించింది? ఫైర్కి సంబంధించింది. కాబట్టి పెట్రోల్ పంపు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 12th క్వశ్చన్. విచ్ ఆఫ్ దీస్ ఆర్ ట్రూ అబౌట్ ద కలర్ ఓల్ లీవ్స్. ఇక్కడ కొన్ని లీవ్స్ ఇచ్చాడు. లీవ్స్ యొక్క కలర్స్ గురించి అడిగాడు. లీవ్స్ రకరకాల కలర్స్లో ఉంటాయి. కాబట్టి ఆప్షన్ డి, లీవ్స్ కెన్ బి ఆఫ్ డిఫరెంట్ కలర్స్. క్వశ్చన్ నెంబర్ 13.
The shopkeepers in a cloth shop and a grain shop were different objects or tool to measure things before selling them. Which of the following pairs shows the correct tools used is a cloth shop and a grain shop? ఒక క్లాత్ షాప్లో అతను అలాగే గ్రెయిన్ షాప్ అతను వాళ్ళ ఏదైనా వస్తువు అమ్మేటప్పుడు మెజర్ చేయడానికి ఉపయోగించేది ఏవి టూల్స్ ఇచ్చాడు ఇక్కడ. మనకి క్లాత్ షాప్ వాళ్ళు అయితే స్కేల్ని ఉపయోగిస్తారు, అలాగే గ్రెయిన్ షాప్ వాళ్ళు అయితే మనకి కాటాను ఉపయోగిస్తారు. కాబట్టి ఆప్షన్ ఏది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫేస్ ఆఫ్ ఎ క్లాక్ హ్యాస్ 12 నంబర్స్ ఆన్ ఇట్. క్లాక్లో మనకి ఏమేమి కనబడతాయి? అవర్స్, మినిట్స్, సెకండ్స్ అనేవి మనకి కనబడతాయి. వాట్ డస్ ఏ హ్యాండ్ పాయింటింగ్ ఎట్ ఏ నంబర్ షో? ఇక్కడ మనకి ఏమేమి కనబడుతుంది? అవర్స్, మినిట్స్, సెకండ్స్ అన్నీ కనబడతాయి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ద సింబల్ గివెన్ బిలో ఈజ్ ప్రింటెడ్ ఆన్ ఏ ప్యాకెట్ ఆఫ్ వేపర్స్. మీరు ప్యాకెట్స్ తింటారు కదా, దాని మీద ఈ సింబల్ ఉంటుంది. ఆ సింబల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అని అన్నారు. వాట్ మెసేజ్ డస్ ఇట్ గివ్? ఏ మెసేజ్ ఇస్తుంది చెప్పండి. ఆప్షన్ ఏ, డు నాట్ మేక్ యువర్ సరౌండింగ్స్ డర్టీ. మీరు తినేసి ఎక్కడికక్కడే పారేయకండి, డస్ట్బిన్లో వేయండి అని ఈ సింబల్ తెలియజేస్తుంది. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని కొంచెం ఫాస్ట్గా చెప్పడం జరిగింది. కొంచెం అర్థం చేసుకుని 1-2 సార్లు చూసి అర్థం చేసుకొని ఈ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info.